జై శ్రీరామ్. హిందూ బంధువులకందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు బజరంగ దళ యొక్క ఆధ్వర్యంలో వాజేడు ప్రాంతానికి రావడం జరిగింది. హిందూ బంధువులు కూడా అందరూ కూడా ఆనందంగా ఆహ్లాదకరంగా శ్రీరాముని యొక్క కళ్యాణం వీక్షిస్తూ ఉన్నారు, దర్శించుకుంటూ ఉన్నారు. మరి హిందూ బంధువులకు ఒకటే బజరంగ దళ విశ్వ పరిషత్ నుండి తెలియజేస్తూ ఉన్నాము. పూజా కార్యక్రమాల కళ్యాణోత్సవానికి ఏ రకంగా అయితే తండోపతండాలుగా వస్తూ ఉన్నారు, దేవాలయాలకు ఏమన్నా ఇబ్బంది కలిగిన, హిందూ ధర్మానికి ఏమన్నా ఇబ్బంది కలిగినప్పుడు ఇదే సంఘటితతో రావాలి. హిందూ బంధువులకు కూడా ఒకటే ఈ శ్రీరామనవమి సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. మన భగవంతుణ్ణి వ్యతిరేకించటోని దగ్గర కానీ, మన ధర్మాన్ని తూలనాడటోని కానీ వాని పక్కన పెట్టాలి. మనం దేవాలయాలకు వచ్చేటప్పుడు పూజ సామాగ్రిలు తీసుకొస్తా ఉన్నాం. ఎవరి దగ్గర తీసుకుంటున్నామో ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఈరోజు మన కళ్ళగప్పి మన దేవాలయాల భూముల ఆక్రమణ చేస్తూ ఉన్నారు. లౌజా పేరుతో అమ్మాయిలను తీసుకెళ్తా ఉన్నారు. మత మార్పుల యొక్క మాఫియా పెంచి పోషిస్తూ ఉన్నారు. మరి వాళ్ళందరినీ దూరం చేయాలి, వాళ్ళని కూడా సన్మార్గంలో నడిచే విధంగా భగవంతుడు కూడా మీకు అందరికీ కూడా ఆ ప్రేరణ కల్పించాలని, మరి శ్రీరాముని యొక్క కళ్యాణోత్సవం కేవలము భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు రాముని యొక్క ఆదర్శం తీసుకొని అన్నదమ్ములు ఏ రకంగా ఉండాలి అనే ఒక ఆదర్శం తీసుకొని ఈరోజు మన వైపు చూస్తూ ఉన్నారు. కాబట్టి మన యొక్క రాముని యొక్క ఆదర్శం మన లోపల ఉన్నదంటే ఉమ్మడి కుటుంబంలో అన్నదమ్ములు సంఖ్యతతోని ఎటువంటి గొడవలు లేకుండా అందరు కలిసిమెలిసి ఉండాలని ఈ శ్రీరాముని విశ్వ పరిషత్ నుండి కోరుతూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇది వాజేడు గ్రామంలో సుమారు 110 సంవత్సరాల క్రితం దంతులూరు సూర్యనారాయణ రాజు గారనే ఒక ధర్మకర్త ఇక్కడ కళ్యాణాన్ని 120 సంవత్సరాల నుంచి ఇక్కడ కళ్యాణం చేస్తున్నారు. అప్పటి నుంచి వాళ్ళ వంశస్థులు ఇక్కడ కళ్యాణ తంతు నడిపించడం అనాదిగా వస్తుంది. ఈ రామాలయానికి చాలా ప్రసిద్ధమైన చరిత్ర ఉన్నది. భద్రాచలం తర్వాత వాజేడు రామాలయంలోనే ఎక్కువ కళ్యాణం జరిగి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇక్కడికి ప్రజలు వచ్చేవారు. అలాగే ఈ ఊర్లో రామాలయాన్ని గ్రామస్తులు అందరూ కూడా సమిష్టిగా ఉండి ఈ రామాలయాన్ని ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరిపించడం అనాదిగా వస్తుంది. ఈ కళ్యాణాన్ని ఈ రామాలయాన్ని ఈ మధ్య కాలంలోనే ఒక దాత దత్తతగా తీసుకుని ఈ డెవలప్ చేయడం జరుగుతుంది. సుమారు ఒక 15 నుంచి 20 లక్షలు అతని సొంత వ్యయంతో పునర్నిర్మాణం చేస్తున్నారు. కావున రాబోయే రోజుల్లో ఈ రామాయణం దినదినం అభివృద్ధి చెందుద్దని గ్రామస్తులుగా మేము తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్.